వెల్కమ్ టు విఆర్ఎస్ ఛానల్. ఆందోళన నియోజకవర్గం మునిపల్లి మండలంలో పలు గ్రామాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ మరియు నాయకులు సాయి కుమార్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా క్రాంతి కుమార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీలు వైఫల్యం చెందడంతో పార్టీ కార్యకర్తలు ప్రజలకు సమాధానం చెప్పుకోలేక బీఆర్ఎస్ పార్టీలోకి వస్తున్నారని అన్నారు. ఇంకా వచ్చేవారికే మా ఆహ్వానమని అన్నారు. అలాగే ఆందోళన నియోజకవర్గంలో మునిపల్లి మండలానికి మంత్రి దామోదర రాజనరసింహ చాలా అన్యాయం చేస్తున్నారని కామెంట్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలిచిన దామోదర రాజనరసింహ గారు, ఎందుకంటే మొట్టమొదటి ప్రాజెక్టు ఫస్ట్ ప్రాజెక్టు సంగమేశ్వరను మునిపల్లి, రాయకోట్ మండలాలకు ప్రతి ఎకరాకు సాగునీరు ఇచ్చే విధంగా మనం సంగమేశ్వరను డిజైన్ చేసినాం. అప్పుడు ఈ మండలంలో ఏ గ్రామాలకైతే సాగునీళ్ళు అందలేవో ఆ గ్రామాలన్నిటికీ నీళ్లు ఇచ్చే పథకాన్ని కేసీఆర్ గారు, హరీష్ రావు గారు డిజైన్ చేశారు. అందరం కూడా కూర్చోబెట్టి ఏం చేస్తే బాగుంటుందంటే ఈ ప్రాజెక్టును ప్రభుత్వం ఆమోదించింది, శంకుస్థాపన చేసి కొన్ని పనులు జరిగినాయి. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని ఊసేలేదు. మన బడ్జెట్లో ఒక్క పైసా కూడా పెట్టలేదు. అది మన నియోజకవర్గాన్ని చేసిన దామోదర రాజనరసింహ చేసిన మొట్టమొదటి మోసం. ఇంకా రెండో మోసం ఏంటంటే మా మునిపల్లి మండలంలో ఉన్న నిరుద్యోగ యువకులకు, మునిపల్లితో పాటు చుట్టుపక్కల ఉన్న మండలాల్లో ఉన్న నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పి మనం ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ఏర్పాటు చేసాం. 500 ఎకరాల్లో ల్యాండ్ కూడా తీసుకున్నాం. ఎవరైతే భూమి యజమానులు ఉన్నారో ఆ యజమానులకు నష్టపరిహారం కూడా ఇప్పించినాం. ఎక్కడ లేని విధంగా నష్టపరిహారం కూడా ఇచ్చినాం. ఒక్కొక్కరికి 20 లక్షలు నష్టపరిహారం ఇచ్చినాం. నష్టపరిహారం ఇచ్చిన తర్వాత ప్రభుత్వం ఆ భూమిని తీసుకొని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కనుక ఇప్పటికే మొదలుపెట్టి ఉంటే చాలా కంపెనీలు అక్కడ వచ్చేది, చాలామందికి ఉపాధి దొరికేది, ప్రత్యక్షంగా పరోక్షంగా చాలామందికి ఉపాధి దొరికేది. ఆ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఊసేయలేదు దామోదర గారి హయాంలో. ఇది మన మండలానికి చేసిన రెండవ ద్రోహం. మనం ఓట్లు వేసినప్పుడు మన నియోజకవర్గానికి పనికొచ్చే పనులు చేసే వ్యక్తికి మనం ఓట్లు వేయాలి. కానీ ఆయన ఏం చేసుకుంటుండు, ఆయనకు పైసలు వచ్చే పనులకే పనులు చేసుకుంటుండు. సింగూరు కాలువ మన హయాంలో ఉండే దాన్ని ఇప్పుడు దానికోసం 8 నెలల నీళ్ళు ఆపేశారు. 8 నెలల నీళ్ళు ఆపేశారు. వర్షాకాలం ఇవ్వలే, ఇప్పుడు కూడా యాసంగి కూడా నీళ్ళు ఇవ్వలే. రైతులు లబోదిబో అంటున్నారు. అంటే దాంట్లో కమిషన్లు వస్తాయి కనుక దాని మీద ఆయన దృష్టి ఉంది. మనకి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పెడితే ఎవరు లాభం అవుతుంది? ఆయనకు లాభం కాదు, ప్రజలకు లాభం అవుతుంది. ఈ ప్రాజెక్టు పెడితే ఎవరు లాభం అవుతుంది? రైతులకు లాభం అవుతుంది, ఆయనకు లాభం కాదు. ఇప్పుడు దాన్ని ఇంకా మొదలు పెడతాడు. మరి ఏం చేస్తాడో మరి. కాంట్రాక్టర్ను మాట్లాడి బెదిరించి ఎక్కువ పైసలు వేసి ఇంకా దాన్ని మనమేమో మొత్తం ప్రాజెక్టు 4,000 కోట్లు వేసినాం. ఆయనకి దాన్ని 10,000 వేసి మిగతా మళ్ళీ ఏం ప్లాన్ చేస్తారో తెలియదు. ఉన్నట్టు మొదలుపెట్టే పరిస్థితి కనిపిస్తలేదు. అందుకే ఇటువంటి ఒక అసమర్థ ప్రభుత్వం, తెలివి లేని ప్రభుత్వం, ఒక విజన్ లేని ప్రభుత్వం, ప్రజల అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి లేని ప్రభుత్వం ఇప్పుడు రాజ్యం వెళ్తుంది. మన నియోజకవర్గంలో కూడా మనందరం కూడా మేము ఉన్నప్పుడు, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏ చిన్న చిట్టుకుమన్నా ఎక్కడ ఏం జరిగినా, ఇక్కడ పంట నష్టపోయినా వెంటనే పోయి అక్కడ పోయి వాలటోళ్ళం, వాళ్ళకు భరోసా ఇచ్చటోళ్ళం, మేము మీకు అండగా ఉన్నామని చెప్పి. ఇప్పుడు ఇక్కడ పంట నష్టపోయి వడగళ్ళు పడ్డాయి, మొన్న వానలు పడ్డాయి, అకాల వర్షాలు పడ్డాయి, మామిడి తోటలు దెబ్బతిన్నాయి, కూరగాయలు దెబ్బతిన్నాయి. మనం ఒక్క రైతు కూడా ఇప్పటి వరకు మన స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు కనీసం నాకు తెలిసి దాని మీద రివ్యూ కూడా చేసిన దాఖలా లేవు.